అధ్యక్ష గౌరవ సభ్యులు వెంకటరామరెడ్డి గారు అదేవిధంగా కూనంనేని సాంబశివరావు గారు చెప్పినటువంటి అంశాలలో ఇది రాజకీయ ప్రయోజనాలు అనేదే కాదు అధ్యక్ష. ముఖ్యంగా మరి ఉత్తరాది రాష్ట్రాలలో ఎలాంటి నిబంధన లేకుండా పెద్ద ఎత్తున జనాభా పెంచుతూ పోతున్నారు. ఈ ఇద్దరు పిల్లల నిబంధన ఆ రాష్ట్రాల్లో పాటించకపోవడంతో వాళ్ళ రాజకీయ ఆధిపత్యం కూడా దక్షిణాది రాష్ట్రాల మీద విపరీతంగా పెరగడం జరుగుతుంది అధ్యక్ష. దక్షిణాది రాష్ట్రాలలో గత 30 సంవత్సరాలుగా ఈ ఇద్దరు పిల్లల నిబంధన పాటిస్తూ సరే ప్రజల్లో కూడా కొంత చైతన్యం వచ్చింది. ఎవరికి వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ కూడా దాదాపుగా పాటిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ క్రమంలో పూర్తిగా జనాభా పెరుగుదల అనేది పడిపోతే ఓల్డ్ ఏజ్ వాళ్ళ సంఖ్య పెరిగి మరి నెక్స్ట్ జనరేషన్ అనేది కూడా మరి చాలా లో అయిపోతే కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఉంటుంది. సమాజ అభివృద్ధిని కూడా మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే అందరు ప్రజాప్రతినిధులు కూడా మరి ఇద్దరు పిల్లలు దాటి మూడో అబ్బాయి సరే ఎంత నిబంధన అనేది మళ్ళీ పెట్టుకుంటే కూడా మంచిదే సార్. మళ్ళీ 5 10 మంది అట్లాంటి సిచ్యువేషన్ రాకుండా ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇది ఎంతో కొంత నిబంధన అనేది పెట్టుకునేటువంటి విధంగా కూడా నా వ్యక్తిగతంగా నేను వారి దృష్టికి తీసుకెళ్తానని మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇది అందరూ స్వాగతించారు అధ్యక్ష మొన్నటి ఎన్నికలలో. అదేవిధంగా జనాభా మన రాష్ట్ర పరిణామానికి దానికి అనుగుణంగా వనరులకు అనుగుణంగా కొంత ఇంక్రీజ్ చేసుకుంటే కూడా బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క చట్టాన్ని పెట్టడం జరిగింది. మీరందరూ కూడా ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లనే ఇంకొకటి కూడా అదేవిధంగా అధ్యక్ష తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018ని ఇంకను సవరించుటకై బిల్లు భారత ప్రజారాజ్యపు 76వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ కింది శాసనం చేసినది అధ్యక్ష. క్లాజ్ 1 ఈ చట్టంను తెలంగాణ పంచాయతీరాజ్ 2వ సవరణ చట్టము అని 2026ను పేర్కొనవచ్చును అధ్యక్ష. అదేవిధంగా ఇది రాష్ట్ర ప్రభుత్వం అధికారిక గెజెట్లో అధికారిక ప్రకటన ద్వారా నిర్ణయించినట్టి తేదీని అమల్లోకి వచ్చును అధ్యక్ష. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 8th షెడ్యూల్లో చట్టంలోని 3వ మరియు 7వ సెక్షన్లో పేర్కొన్నట్టుగా వనపర్తి జిల్లాలో ఏ క్రమ సంఖ్య 37కు ఎదురుగా క్లాజ్ 4 క్లాజ్ 5 గడులలో జైన్ తిరుమలాపూర్ అను పదములకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలెను. బి క్రమ సంఖ్య 38కి ఎదురుగా 8వ గడిలో జైన్ తిరుమలాపూర్ అను పదమునకు బదులుగా జయన్న తిరుమలాపూర్ అను పదములను ఉంచవలను అధ్యక్ష. పంచాయతీరాజ్ చట్టము 2018 లోని 5వ చట్టము గ్రామ పంచాయతీలకు మండల ప్రజా పరిషత్తులను మరియు జిల్లా ప్రజా పరిషత్తులను ఏర్పాటు చేయుటకు మరియు దానికి సంబంధించిన లేక వాటికి అనుబంధమైన విషయములను పొందుపరచుటకు తెలంగాణ రాష్ట్ర శాసన మండలిచే తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని 5వ చట్టము చేయబడినది అధ్యక్ష. చట్టంలోని 8th షెడ్యూల్లో పైన చెప్పిన చట్టం నిమిత్తము రాష్ట్రంలోని గ్రామాల జాబితాను నిర్దిష్టపరుస్తుంది అధ్యక్ష. వాస్తవానికి ఇది మరి వనపర్తి జిల్లా గోపాల్పేట మండలంలో ఒక గ్రామం పేరును జైన్ తిరుమలాపూర్ నుండి జయన్న తిరుమలాపూర్గా సవరించవలసిందిగా తెలంగాణ ప్రభుత్వంకు ఒక ప్రతిపాదన స్వీకరించడం జరిగింది అధ్యక్ష. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పిటిషన్ కూడా మాజీ మంత్రి తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షులు జి చిన్నారెడ్డి గారి ద్వారా వచ్చింది అధ్యక్ష. ఇది వారి ముత్తాత ప్రస్తుతం అధికారిక రికార్డులలో జయన్న అనేది వాళ్ళ ముత్తాత అధ్యక్ష. ఆయన పేరుతో గ్రామం ఉండేది. కానీ జైన్ తిరుమలాపూర్ అంటే ఒక దేవుడి లేదా ఒక రిలీజియస్ సంబంధించి వస్తుందని ఆయన పేరు జయన్న కాబట్టి పూర్తి ఆధారాలతోటి మాకు వారు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వనపర్తి జిల్లా
కలెక్టర్ గారి ఇచ్చినటువంటి మరి లేఖలో కూడా వివరాలన్నీ ఇవ్వడంతో దాన్ని ఈరోజు జైన్ తిరుమలాపూర్ కాకుండా జయన్న తిరుమలాపూర్గా ఈ యొక్క చట్టంలో పొందుపరిచి మీ ముందు